విశ్వరూపం 2 మూవీ అండి. ఇది 2013లో వచ్చిన విశ్వరూపం 1కి సీక్వెల్. విశ్వరూపం 1 ఆల్రెడీ ఇట్స్ ప్రూవెన్ సక్సెస్ అండ్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ తీసుకున్నారు. సో ఆ కాన్సెప్ట్ అందరికీ కూడా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఈవెన్ అందులో మనకి గుర్తున్నది ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది ఆ మూవీలో. చెప్పాలంటే ఆ స్టోరీ నరేషన్లో అలాంటి స్క్రీన్ ప్లే రాసుకున్నారు వాళ్ళు. బట్ ఈ సినిమా వచ్చేసరికి ఇందులో కామెడీ పోర్షన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ పోర్షన్స్ ఉంది, సెంటిమెంట్ పోర్షన్స్ ఉన్నాయి. అంటే డ్యూరేషన్ ఆఫ్ వైలెన్స్ తగ్గించి సెన్సిబుల్గా తీసుకెళ్లారు మూవీని. అండ్ ఈవెన్ క్లైమాక్స్లో ఒక చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, పీస్ ఓరియంటెడ్గా. అంటే ఒక టెర్రరిస్ట్ ఎప్పుడైతే ఆ టెర్రరిజం అనే పాత్రలోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళాలని అవసరం ఏం లేదు. బికాజ్ ఒక టెర్రరిస్ట్ ఫ్యామిలీ ఎప్పుడైతే వాళ్ళు చేంజ్ అవ్వాలని కోరుకుంటారో వాళ్ళకి సొసైటీ అండ్ నేషన్ ఛాన్స్ ఇస్తుంది ఖచ్చితంగానే. ఒక మంచి మెసేజ్ చాలా బాగుంది. వాళ్ళు నిజంగానే అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా చేసి చూపించారు అందులో. బికాజ్ ఆ టెర్రరిస్ట్ వాళ్ళ బోత్ ద చిల్డ్రన్, ఒకళ్ళు డాక్టర్ అవుతారు, ఒక ఇంజనీర్ అవుతారు అనేది కమల్ హాసన్ హెల్ప్తో అనేది ఐ మీన్ చాలా హార్ట్ టచింగ్గా ఉంది ఆ మెసేజ్ ఏదైతుందో. అండ్ రెగ్యులర్ మూవీస్లో మనం చూసేది హీరోయిన్ మధ్యలో ఉండే రొమాన్స్ అండ్ కామెడీ ఎంజాయ్ చేస్తాం కదా. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో ఉండే కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది అది కూడా. అండ్ ఆ అమ్మాయి హీరోయిన్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ద మూవీ ఈస్ డిజైన్ గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ వర్త్ వాచింగ్. రొటీన్గా ఏం లేదు, ఇట్స్ టోటలీ డిఫరెంట్ మూవీ. విజయం బాగుంది. ఐ మీన్ అంటే ఒకటి చెప్పాలి ఏంటంటే గ్రాఫిక్స్ని అవాయిడ్ చేసి మొత్తం మ్యాక్సిమం రియలిస్టిక్ యాక్షన్కి స్కోప్ ఇచ్చారు హాలీవుడ్ లాగా. అంటే ఒక వ్యాన్ చేజ్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది, లేదా ఇతను గాల్లో ఇవన్నీ రియల్ షాట్స్ పెట్టుకున్నారు వాళ్ళు, బ్లూ స్క్రీన్ షాట్స్ పెట్టుకోకుండా రియల్గా చేశారు యాక్షన్ సీక్వెన్సెస్ అని. దానికి ఇట్స్ గుడ్. అండ్ 60 to 70% ఇండియాలోనే షూట్ అయింది, కొన్ని పోర్షన్స్ మాత్రం అబ్రాడ్ చేసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ వాడారు అక్కడెక్కడ బాగుంది. మ్యాక్సిమం రియలిస్టిక్ యాక్షన్కే స్కోప్ ఉంది మూవీలో. ఏ రేంజ్లో ఉంది అంటే విశ్వరూపం 1 రేంజ్లో ఉంది. గూఢచారితో కంపేర్ చేయకూడదు, బికాస్ ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. యా, థ్యాంక్ యూ. యా, విశ్వరూపం 1 అంత కాదు బ్రో, విశ్వరూపం 2 ఓకే, వన్ టైం వాచ్. యా, నాకు ఆండ్రియా గారి పర్ఫార్మెన్స్, తారామణి ఆండ్రియా గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. సో తన వే ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ ఫైట్స్ కానీ తను చేసేది, సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి. సో మీరు గూఢచారి చూసారా? సో అంత అయితే లేదు, దీనికంటే గూఢచారి చాలా బాగుంది. సో ఒక స్పై మూవీ, ఒక రా ఏజెంట్ మూవీ, అగెన్స్ట్ టెర్రరిజంకి ఫైట్ చేసే ఒక రా ఏజెంట్ స్టోరీని విశ్వరూపం 2. అండ్ ఈ మూవీలో మేజర్ అంతగా చెప్పుకోవాల్సిన అంతగా ఏమనిపించలేదండి, ఎక్సెప్ట్ ద క్లైమాక్స్ ట్విస్ట్ ఇవి తప్పించి. అంత ఓకే, మరి అంత తీసేసిన మూవీ అయితే కాదు, బట్ మరి అంత చెప్పుకోదగ్గ మూవీ అయితే కాదు. ఓకే, యావరేజ్ వన్ టైం వాచ్ అన్నట్టుంది. బట్ విశ్వరూపంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం కాబట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. బట్ అదర్ దన్ దట్ ఇట్ వాస్ ఓకే, గుడ్. అండ్ మ్యూజిక్ కంపోజిషన్ బీయింగ్ ఏ తమిళ్ డబ్డ్ మూవీ కాబట్టి మనకి అంతగా మ్యూజిక్ కూడా అంతగా ఎక్కలేదు. సో గవింది. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ అండి. సో గ్రీన్ మ్యాట్లో చేసిన ఫైట్ సీన్స్ కానీ, ఎక్స్ప్లోజన్స్ కానీ, టెర్రరిస్ట్ పాకిస్తాన్లో చేసినవి అవన్నీ ఇట్స్ బ్యూటిఫుల్. స్టంట్స్, ఫైట్స్, ఎవ్రీథింగ్ వాజ్ మార్వెలస్. ఎక్స్ట్రాడినరీ. కమల్ హాసన్ గారు ఐజ్లో కూడా హీ ఈజ్ సో రొమాంటిక్ అండి, హీ ఈజ్ సో రొమాంటిక్. ఉందండి, మొత్తం కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ. ఎక్కడ కూడా మనకి ఒక సౌత్ ఇండియన్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే ఎక్కడ అనిపించదు. సినిమా గురించి స్పెషల్గా చెప్పాలి అంటే కనుక పీస్ ఆస్పెక్ట్, అంటే జనరల్గా మనకి మెయిన్గా వరల్డ్ పీస్ అంటే జనరల్ ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఎలా ఆపాలి ఏంటి అనే దాన్ని సేమ్ విశ్వరూపం 1 ఎలా ఉందో ఆ టైప్లోనే ఉంది మూవీ. కాకపోతే లెవెల్స్ మాత్రం మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి, ఎక్కడ తక్కువగా అనిపించలేదు. మెయిన్ స్క్రీన్ ప్లే అయితే ఏంది, సినిమాటోగ్రఫీ అయితే ఏంది, ఆ విజన్ చూస్తున్నంతసేపు కూడా మనకి చాలా బాగుంటుంది. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, వాటర్ లోపల సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.